అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన చివరి కోరిక అనే కథను విందాం. ఈ కథ డిసెంబర్ 1984 చందమామలో ప్రచురింపబడింది. పెళ్ళాం బిడ్డలు ఎవరూ లేని జోగయ్య అనే ధనికుడు దీర్ఘ వ్యాధితో మంచాన పడ్డాడు. ఆయన ఆస్తికి వారసుడు కాబోయే మంగపతి మాత్రం ఆయన మంచానికి ముప్పొద్దులా కాపలా కాస్తున్నాడు. జోగయ్యకు వైద్యం చేస్తున్న వరదాచారి వచ్చి రోగిని బాగా పరీక్షించి మంగపతిని పక్కకు పిలిచి, మీ మామ పరిస్థితి ఏమీ బాగాలేదు, మనిషి స్పృహలో ఉన్నాడని కూడా అనుకోను. ఒకవేళ ఆయనలో ఏమాత్రమైనా కదలిక కనపడితే కష్టపడి ఎలాగో ఈ మాత్రలు రెండూ మింగించు, ఫలితం దక్కినా దక్కవచ్చు అన్నాడు. వైద్యుడు అటు వెళ్ళగానే జోగయ్య కళ్ళు తెరిచి మంగపతిని దగ్గరకు పిలిచి, ఆస్తిపాస్తులు సంపాదించటం ఎంత కష్టమో వాటిని నిలబెట్టుకోవడం కూడా అంత కష్టమేనంటూ హీనస్వరంతో ఏవేవో చెప్పసాగాడు. మంగపతి అతి విచారంగా ముఖం పెట్టి, అవన్నీ ఇప్పుడెందుకు మామయ్య, నీకేమైనా తీరని కోరిక ఉంటే చెప్పు, ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో అలాంటి కోరిక ఏమైనా ఉంటే దాన్ని తీర్చడం నా బాధ్యత అన్నాడు. జోగయ్య ఒక క్షణం ఆగి, ఆ వరదాచారి గారు 2 మాత్రలు ఇచ్చి వెళ్ళాడు కదా, వాటిని నువ్వు ఈ పరిస్థితిలో నా నోట్లో వేసి చూడడం కన్నా నే కోరుకునేది ఏముంటుంది అన్నాడు. మంగపతికి నోట మాట రాలేదు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.